Hi madam, this is Ravi, Film Culture Channel anchor. సో యాక్చువల్గా మీరు ఇది వరకు ఒకసారి చెప్పారు మ్యాచ్ 24 టైంలో సాఫ్ట్ క్యారెక్టర్ అనేది దీంట్లో చాలా తక్కువ, వాయిస్ లౌడ్ ఎక్కువ ఉంటుంది, వాయిస్ లౌడ్ ఎక్కువ క్యారెక్టర్స్ వస్తున్నాయి. సో ఈ సినిమాలో మీ క్యారెక్టర్ లౌడ్ ఉంటుందా లేదంటే పీస్? థ్యాంక్ యూ, గుడ్ క్వశ్చన్. ఈ రోజు వచ్చి షీ ఇస్ అ వెరీ సాఫ్ట్ గర్ల్ హూజ్ సింగిల్ మదర్. జనరల్ గా వచ్చి చేసినట్టు నాట్ యాంగ్రీ అని లాగా ఏం లేదు. బట్ ఎందుకంటే తన కూతురు ఏమైనా టచ్ చేసి తన కూతురు ఏమైనా అయితే ఒక మదర్ గా రియాక్ట్ చేసే విధం, ఆ ఒక మదర్ గా రియాక్ట్ చేసే వైలెన్సే మీరు ఇక్కడ చూస్తారు. సో యాజ్ అ రోల్, యాజ్ అ క్యారెక్టర్ ఇస్ నాట్ యాంగ్రీ, బట్ సంబడి టచ్ హర్ డాటర్, వాట్ ఇస్ ద మదర్ డు, ఆ రియాక్షన్. అండ్ వరలక్ష్మి సరత్కుమార్ గారు మా దగ్గర గుడ్ యాక్ట్రెస్, బట్ స్టోరీ సెలెక్షన్స్ లో కానీ వీడియోలో కానీ మీకు ఉన్న ఐడియాలజీ కూడా చాలా బాగుంటుంది, యువర్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అనేది. సో ఫ్యూచర్ లో మీరు ఏమైనా డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ చేశారు? డెఫినెట్లీ ఐ డైరెక్ట్, నాట్ నౌ, బట్ ఫ్యూచర్ లో డైరెక్ట్ చేస్తాను. ప్రొడ్యూసర్ సార్, ద వే యు ఆర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ ఇస్ గుడ్. అంటే మీరు ఒక కొత్త ప్రొడ్యూసర్ అయినా మీరు సినిమాని పబ్లిక్ లో తీసుకెళ్ళాలని అనుకునేది చాలా బాగుంది. అండ్ మీరు కూడా మనం చూడడానికి హీరో టైప్ లో ఉన్నది, ఏమన్నా యాక్టింగ్ ఛాన్సెస్ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? నాకు యాక్టింగ్ రాదు, సరదాగా కనిపిస్తాను నేను, ఓకే ట్రై చేయండి సార్, బాగుంది. Hi, myself Hema Malini. Hi, Valencia garu. So good to see you here. Actually, back-to-back projects lo. My straight away question is, ఈ మధ్య కాలంలో ఫీమేల్ ఓరియంటెడ్ కానీ ఫీమేల్ క్యారెక్టర్ విచ్ ఇస్ హ్యావింగ్ బేస్ అనేది చాలా కష్టం యాక్ట్రెస్ దొరకడం. సో హౌ ఛాలెంజింగ్ ఇస్ ఫర్ యూ? అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏదైనా కథ సెలెక్ట్ చేసుకున్నప్పుడు విచ్ ఎలిమెంట్స్ యూ విల్ సీ ఫస్ట్? Challenging అనేది వచ్చి of course I think we have to thank the writers, because writers are think ఇలాంటి ఒక రోల్ పెట్టాలంటే ఒక ఫీమేల్ సెంట్రిక్ రాయాలి, it actually comes out of the writers. So also we have new writers or writers who think about female roles. It's very important. So that చేస్తే మనకు ఒక రోల్, మంచి రోల్ వస్తుంది. అది ఏదైనా సరే ఫీమేల్ ఆర్టిస్ట్ అయినా సరే, you need a good writer for that. And second question ఏంటంటే అంటే లైక్ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్, లైక్ హౌ యూ ఫీల్ లైక్ choosing is mainly script. There is nothing else. వరలక్ష్మి గారికి ఒక క్యారెక్టర్ నచ్చాలి అంటే ముందుగా ఏం చూస్తారు? దట్స్ వాట్ మై సింపుల్ క్వశ్చన్. Honestly చెప్పకపోతే I also don't know. Okay, because if a director can surprise me with the role, like saying remain ఒక కథ వినడం ఏమంటే ఈ క్యారెక్టర్ వెంటనే వాళ్ళు చెప్పేటప్పుడు I will picture myself in that role. What can I do differently in that role? ఆ రోల్ వచ్చి నేను చేసి బాగుంటుంది అండ్ వేరే చేసి బెటర్ రోల్ నేను అప్లై చేస్తాను. సో సమ్టైమ్స్ నేను ఎవరో స్టోరీస్ లేదంటే నేను ఈ రోల్ నేను చూస్ అయ్యాను అంటే మీకు ప్రెడిక్టబిలిటీ వచ్చేస్తుంది. సో ఇలాంటి మాట నేను డైరెక్ట్ గా వెంటనే ఫ్రాంక్ గా చెప్పేస్తాను. సమ్టైమ్స్ మీ కంపెనీ కెన్ డూ బెటర్ రోల్ అని. సో ఐ బిలీవ్ దట్. సో లైక్ ఇప్పుడు చాలా బడ్జెట్ ఎక్కువ ఉంది అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మొత్తం కోర్ ఫిల్మ్ అంతా కూడా మీ భుజాల మీదే ఉంది. హౌ యూ ఫీల్? నేను ఇది ఒక్కపోయితే కష్టపడలేదు. ఓకేనా? ఓకే, మంచి ప్రొడ్యూసర్ గారు పేమెంట్ నాకు సరిగ్గా ఇచ్చారు. ఓకే, సినిమా కథ బాగుంది, నేను బాగా చేస్తాను, మొత్తం ఒకటి సైడ్గా ఉంది, నా మీద ఏ పడుతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. వరలక్ష్మి గారు, సో మీరు ఈ సినిమాకు ఒక డెబ్యూ డైరెక్ట్ తయారు చేస్తున్నారు అండ్ మీరు ఆల్రెడీ అన్ ఎక్స్పీరియన్స్. సో లేదు, ఒక డెబ్యూ డైరెక్టర్ మీకు వచ్చి స్టోరీ చెప్పుకున్నాడు. సో ఆ టైంలో మీరు ఆయన దగ్గర ఏదైతే స్టోరీ చెప్పుకున్నారో ఆఫ్టర్ ఫినిషింగ్ ఆఫ్ ద షూట్ ఆ ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది? అంటే 100% అని చెప్పినట్టే తీసారా లేకపోతే? What I say, నేను ఒక కాపీ నేను చూసాను యాక్చువల్లీ సినిమా అయ్యాక, and I was very impressed because usually I don't keep any expectations generally. నేను ఒక సినిమా చేసేటప్పుడు ఏది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు, because you don't know what will work with the audience and what will not work అనేది మనం చేసే కాదు. So I don't kind of keep expectation. But ఈ సినిమా చూసాక మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక మంచి థ్రిల్లర్ అనిపిస్తుంది, ఫాస్ట్ పేస్ వెళ్ళింది. ప్లస్ ఇప్పుడు చాలా మంది వచ్చి ఒక 10 గ్రూప్ ఆఫ్ మెంబర్స్ చూసాము చెన్నైలో సినిమా చూసాము, అండ్ దే ఆల్ నాట్ ఫిల్మ్ అంటే బ్యాక్గ్రౌండ్ లేదు. సో దే ఆల్ లైక్ ద ఫిల్మ్, దే ఆల్ లైక్ సాఫ్ట్ తెలిసి ఓకే ప్రతి ఆడియన్స్ కి డిఫరెంట్
పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు వాళ్ళకి నచ్చింది సినిమా అంటే కంటెంట్ బాగుంది. సో డెఫినెట్లీ ఇట్స్ థమ్స్ అప్ ఫర్ దట్. సో ప్రొడ్యూసర్ గారు మనం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రొడ్యూసర్ కి బర్త్డే కాకుండా ఆవిడ చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ఫ్రమ్ వేర్ యూ లర్న్ అంటే లైక్ ఇలా ప్రొడ్యూసర్ కి బాగా సపోర్ట్ చేయాలి అంటే లర్నింగ్ అనేది కాదు. ఐ జస్ట్ డోంట్ లైక్ టు వేస్ట్ అదర్ పీపుల్స్ టైం. ఐ డోంట్ లైక్ టు అంతే దట్స్ మై నేచర్ ఫ్రమ్ ది కిడ్ టైం లైక్ దట్. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ ప్రొడ్యూసర్ లేదు ఏ మనిషికైనా ఐ డోంట్ లైక్ టు వేస్ట్ ఎనీబడీస్ టైం. ఐ డోంట్ లైక్ టు ఎంత హెల్ప్ చేయడం మాట్లాడే చేస్తుందో అది చేస్తున్నాను అంతే. సో ఆల్ ది బెస్ట్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ రోల్స్. థ్యాంక్ యూ. వరలక్ష్మి గారు హాయ్ అండి. అంటే మీరు ఇంతకుముందు చేసిన ప్రతి మూవీలోనూ మీ క్యారెక్టర్ రాక్ సాలిడ్గా ఉంటుంది. కనిపించే కాసేపైనా సరే హీరోకి ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఆ రేంజ్ ఇంపాక్ట్ ఉండబోతుంది. ఇప్పుడు చేసిన మూవీలో ఫుల్ ప్లేజ్గా మీరే కనిపిస్తారు కాబట్టి ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఏ విధంగా ఉండబోతుంది అండ్ చిన్న ఎలా చేయాల్సిన మీరు అనుకుంటున్నారు? ఈ సినిమాలో ఫుల్ ప్లేజ్గా మీరే ఉంటారు కదా సినిమా మొత్తం. సో జనాలు ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు, ఎలా ఉంది క్యారెక్టర్? మీరు చెప్పినట్టు దీంట్లో ఫుల్ సెల్గా ఉంటుంది. స్టార్టింగ్ సినిమా నుంచి ఎండ్ దాకా ఖచ్చితంగా లీడ్గా ఉంది కాబట్టి. అండ్ మీరు వేరే విధంగా మీరు వరలక్ష్మి చూస్తారు. అంటే ఎన్ని రోజులు చూడకుండా ఒక వరలక్ష్మి చూడని వరలక్ష్మి చూస్తారు. అండ్ కంగ్రాచులేషన్ అండి. 100 days వచ్చింది కదా, హనుమాన్. థ్యాంక్ యూ.